శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ నెలలో మార్చి 19 నుంచి ప్రారంభం కానుంది. ఉగాది తర్వాత ప్రారంభమయ్యే ఈ కొత్త తెలుగు సంవత్సర ప్రభావం 12 రాశులపై పడబోతోంది. అయితే వాటిల్లో 2 రాశుల వారికి మాత్రం అదృష్టం బాగా కలిసి రానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారు ఏ పని ప్రారంభించినా విజయం సాధించే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టినా లాభాలు రావడం, విదేశీ అవకాశాలు రావడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. మొదటగా తులారాశి. ఉగాది తరువాత తులారాశి వారికి మంచి మార్పులు కనిపిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా వివాహ యోగం బలంగా ఉండే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు తగ్గి జీవితంలో మంచి రోజులు మొదలయ్యే సమయం ఇదేనని భావిస్తున్నారు. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఉగాది తర్వాత వీరికి అదృష్టం మరింత కలిసి రానుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా మంచి ఫలితాలు రావచ్చు. పెట్టుబడులు పెట్టిన చోట లాభాలు రావడం, పాత బాకీలు తిరిగి రావడం వంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ రాశివారు మనసులో అనుకున్న పనులు కూడా సాఫీగా పూర్తయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఉగాది తర్వాత తులా మిథున రాశి వారికి అదృష్టం బాగా కలిసి రానున్న సంవత్సరంగా భావిస్తున్నారు.